బ్రేకింగ్ న్యూస్. తన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఫిర్యాదు చేసిన వారం రోజులకే మృతి చెందాడు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని భయమే నిజమైంది. భార్య హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కుకట్పల్లిలో జరిగింది. గత నెల 24న సుధీర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. సుధీర్ రెడ్డిని భార్య హత్య చేసినట్టు గుర్తించారు. వివాహితర సంబంధానికి జల్సాలకు అడ్డుగా ఉన్నాడని భార్య హత్య చేసినట్టు గుర్తించారు. చున్నీతో ఉరేసి హత్య చేసినట్టు భార్య ప్రసన్న ఒప్పుకుంది. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం కంది జైలుకు తరలించారు పోలీసులు. తన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యక్తి. ఫిర్యాదు చేసిన వారం రోజులకే మృతి చెందాడు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి భయమే నిజమైంది. భార్య హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటన కూకట్పల్లిలో జరిగింది. గత నెలలో సుధీర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. అనుమానాస్పదంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే సుధీర్ రెడ్డిని భార్య హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వివాహితర సంబంధమే ఈ మృతికి కారణమంటూ కూడా పోలీసులు తేల్చడం జరిగింది. జల్సాలకు అడ్డుగా ఉన్నాడని భార్య హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. చున్నీతో ఊరేసి హత్య చేసినట్టు భార్య ప్రసన్న కూడా ఒప్పుకుంది. నిందితురాలని రిమాండ్ నిమిత్తం కంది జైలుకు పోలీసులు తరలించారు.